Hello everyone, welcome to my YouTube channel Story Time for You. Today in this video we are ready to discuss about snakes in India from 7th class 8th unit. Earlier in this unit we have already finished a trees poem and also a letter from Mother Earth. Okay, now in this video we are going to see what are snakes and what are the kinds of snakes. And before going to the lesson, I would like to request you to please follow, share and subscribe my channel. Now we will see the lesson. Before going to the lesson, we have a small poem here that is a garden snake. Garden snake అంటే మనకు తెలుసు నార్మల్గా మనం పెంచుకునే గార్డెన్ అంటే తోటలో కానీ గార్డెన్లో కానీ స్నేక్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి. సో దాని గురించి we have a poem here. We'll see it once. I saw a snake and ran away. Some snakes are dangerous, they say. But mother says that kind is good and eats up insects for his food. So when he wriggles in the grass, I'll stand aside and watch his pass and tell myself there's no mistake. It's just a harmless garden snake. సో ఇక్కడ అంటే ఎవరో ఒక పాప బాబు ఎవరో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఎవరైనా సరే స్నేక్ని చూడగానే పారిపోతారు అక్కడి నుంచి కదా. సో ఇంకా కొన్ని టైప్ ఆఫ్ స్నేక్స్ ఉంటాయి, అందులో కొన్ని డేంజరస్ ఉంటాయి, కొన్ని హార్మ్లెస్ ఉంటాయి అనమాట. అండ్ ఇంకా వాళ్ళ మదర్ ఏమంటుంది అని అంటే దట్ కైండ్ ఈస్ గుడ్, అంటే ఇలాంటి స్నేక్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా మంచివి. అండ్ ఈట్స్ అప్ ఇన్సెక్ట్స్ ఫర్ హిస్ ఫుడ్, అవి దేన్ని హామ్ చేయవు, జస్ట్ దాని ఫుడ్ సర్వైవల్ కోసం అక్కడ ఉన్న చిన్న చిన్న పురుగుల్ని అవి తినేస్తూ ఉంటది అని. సో వెన్ హీ విగిల్స్ ఇన్ ద గ్రాస్ ఐ స్టాండ్ aside అండ్ వాచ్ హిస్ పాస్. సో అది ఆ గార్డెన్లో ఇలా తిరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు నేను జస్ట్ ఇలా ఒక పక్కన నిల్చొని అదే వెళ్ళిపోవడానికి అక్కడ నిల్చొని చూస్తూ ఉంటా. అండ్ ఇంకా నాకు నేను ఏం చెప్పుకుంటా అంటే దెర్ ఇస్ నో మిస్టేక్, అది అలా చేయడంలో ఎలాంటి తప్పు లేదు, జస్ట్ దాని సర్వైవల్ కోసం అది చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని తింటుంది అంతేకాని ఎవరికి హార్మ్ చేయట్లేదు. ఇట్స్ జస్ట్ హార్మ్లెస్ గార్డెన్ స్నేక్, అది ఎవరికి హార్మ్ చేయని జస్ట్ ఒక తోటలో ఉండే ఒక పాము అని చెప్తున్నారు అనమాట. అండ్ వీ హ్యావ్ 3 questions హియర్. వేర్ డు యూ నార్మల్లీ ఫైండ్ స్నేక్స్? మనం నార్మల్గా ఇక్కడ చూస్తుంటాం తోటలో, లేదంటే గార్డెన్స్లో, లేదంటే పొలాలలో, ఫారెస్ట్లో చూస్తూ ఉంటాం. నేమ్ ద స్నేక్స్ దట్ యూ నో. వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్నేక్స్ అండ్ కోబ్రా, పైథాన్ ఇలాంటివి కొన్ని అంటే కొన్ని ఉన్నాయి. ఇంకా ఇన్ వాట్ వే స్నేక్స్ ఆర్ యూస్ఫుల్? సో ఇందాక గార్డెన్ స్నేక్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, మేబీ దే ఆర్ యూస్ఫుల్. వీ హ్యావ్ ఎన్ ఓరల్ డిస్కోర్స్ హియర్. టాక్ అబౌట్ యువర్ రియాక్షన్ వెన్ యూ సీ ఎ స్నేక్. ఒకవేళ మీరు స్నేక్ని చూస్తే కనుక మీ రియాక్షన్ ఎలా ఉంటుందో దానిపైన డిస్కస్ చేయమని ఇక్కడ మనకి ఒక ఓరల్ డిస్కోర్స్ అనేది ఇచ్చినారు. ఓకే, సో స్నేక్స్ ఇన్ ఇండియా వీ హ్యావ్ ఎ లెసన్ హియర్. నవ్ వీ విల్ గో టు ద లెసన్. దిస్ ఈస్ అన్ ఏ రీడింగ్ ఫ్రమ్ 7th class 8th unit, that is last unit. What are the most dangerous animals on Indian subcontinent? సో ఇక్కడ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో చాలా చాలా డేంజరస్ అయిన యానిమల్ ఏది అని అడుగుతున్నారు. దే ఆర్ నాట్ లయన్స్ కాదు, టైగర్స్ కూడా కాదు, వాల్స్ కూడా కాదు, బట్ పాయిజనస్ స్నేక్స్. సో ఇండియన్ సబ్ కాంటినెంట్ లో అన్నిటికన్నా డేంజరస్ యానిమల్ ఏది అని అంటున్నారు. లయన్స్ కాదంట, టైగర్స్ కాదంట, వాల్స్ అంటే నక్కలు అలాంటివి కాదంట, బట్ పాయిజనస్ స్నేక్స్, చాలా విషపూరితమైన పాములు ఉంటాయి కదా, అవి చాలా డేంజరస్ అంట. They attack far more frequently than most people suspect. Over 20,000 humans are bitten by venomous snakes in India each year. సో ఇక్కడ మనకి చాలా ఫ్రీక్వెంట్గా చనిపోయే వాళ్ళు ఎంతమంది అని అంటే పాము కరిచి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం విషంతో అంటే విషం చల్లి అంటే ఒక పాము కాటేస్తే ఆ విషంతో చనిపోయిన వాళ్ళు 20,000 హ్యూమన్స్ ఉన్నారంట ఇండియాలో. Unfortunately, the death rate from snake bite is high, largely because of widespread ignorance about snakes and snake bite prevention. సో ఇక్కడ అన్ఫార్చునేట్లీ మనకి డెత్ రేట్ దేంతో ఎక్కువ ఉంది అని అంటే పాము కరిచి చనిపోయిన వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారంట చనిపోయిన వాళ్ళలో. ఓకే, సో ఎందుకు అని అంటే మనం పాము కరవగానే అది మనకి చాలా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ మనకి ఇంకా అంత అవేర్నెస్ లేదు అంటే ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, ఎలా క్యూర్ చేసుకోవాలి అనేది. ఆల్సో ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ ఆఫెన్ డీలేడ్ ఆర్ అన్అబ్టైనబుల్. సో ఇందాకే నేను చెప్పిన కదా మనకి ఒక మెడికల్ ట్రీట్మెంట్ అనేది అంటే ఖచ్చితంగా ఇది అని మనకి ఏది లేదు అంటాం. According to an estimate made by the World Health Organization, about 15,000 deaths from snake bites occur annually in India. Nearly half of the world total of such deaths
Even for those who survive, it is a dreadful experience, usually resulting in days or weeks of agony. సో ఇంకా నార్మల్గా ఎవ్రీ ఇయర్ మనకి 20,000 మెంబర్స్ చనిపోతే అందులో 15,000 మెంబర్స్ స్నేక్ బైట్ వల్ల చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇదంతా సర్వే ఎవరు చేసినారు అని అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక సర్వే చేసినారు. దాంట్లో 15,000 మెంబర్స్ యాన్యువల్లీ అంటే పర్ ఇయర్ ఓన్లీ స్నేక్ బైట్స్ వల్ల చనిపోతూ ఉన్నారనమాట. ఓకే, నియర్లీ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ టోటల్ ఆఫ్ సచ్ డెత్స్. సో ఇంకా నార్మల్గా వరల్డ్లోనే చాలా అంటే టోటల్లో హాఫ్ మంది స్నేక్ బైట్ వల్ల చనిపోతూ ఉన్నారు. ఈవెన్ ఫర్ దోస్ హూ సర్వైవ్ ఇట్ ఈస్ డ్రెడ్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ పాము కరిచి బతికిన వాళ్ళకి అది ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఆ విషయం అంతా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడి బతుకుతారు. కానీ ఆ బ్రతికిన తర్వాత కూడా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని అంటే అబ్బా నేను చచ్చిపోతానేమో ఇంకా, కానీ బై ఛాన్స్ నేను బ్రతికిన ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అవుతుంది. యూజువల్లీ రిజల్టింగ్ ఇన్ డేస్ ఆర్ వీక్స్ ఆఫ్ అగోనీ. ఒకవేళ పాము కాటించి వాళ్ళు బ్రతికి బయటపడ్డా కూడా ఆ పెయిన్, ఆ బాధ అనేది, అగోనీ అంటే బాధ అనమాట, ఆ బాధ అనేది వాళ్ళకి డేస్ కానీ వీక్స్ కానీ కొన్నిసార్లు మంత్స్ కానీ అది అలాగే ఉండిపోతుంది అనమాట. ఓకే, నౌ వి విల్ సీ ఎ షార్ట్ స్టోరీ ఇన్ దిస్ లెసన్. Take what happened to Tengal Kamal on a rainy evening in August 1981. Kamal, a 25-year-old farmer living near Girgaon, a suburb of Mumbai, was working barefoot in his field when he suddenly felt a sharp sting on his right foot. సో ఇక్కడ షార్ట్ స్టోరీ ఉందన్నమాట. ఎవరికి రిలేటెడ్ అని అంటే తెంగల్ కమల్ అనే ఒక పర్సన్ అనమాట. సో అతను ఎక్కడ ఉంటాడు అని అంటే గుర్గావ్, ముంబైలో ఒక చిన్న సిటీలోనో విలేజ్లోనే ఉంటాడనమాట. అతనికి 25 years, అతను ఒక ఫార్మర్ అనమాట. ఓకే, సో టేక్ వాట్ హ్యాపెన్ టు తెంగల్ కమల్ అనే రెయినీ ఈవినింగ్ ఇన్ ఆగస్ట్ 1981. సో అది విచ్ ఇయర్ 1981లో ఆగస్ట్లో. ఓకే, అది రెయినీ సీజన్ అనమాట, ఈవినింగ్. సో కమల్కి 25 years, అతను ఎక్కడ ఉంటాడు, ముంబై గుర్గావ్లో ఉంటాడనమాట. సో అతను చెప్పులు లేకుండా, బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా అతను పొలంలో పనిచేస్తూ ఉంటే అతనికి వెన్ హీ సడన్లీ ఫెల్ట్ ఎ షార్ప్ స్టింగ్ ఆన్ హిస్ రైట్ ఫుట్. సో అతను అలా చెప్పులు లేకుండా పొలంలో పనిచేస్తూ ఉంటే అతని రైట్ ఫుట్కి, ఓకే, కుడి కాలు ఉంటది కదా, దానికి ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించింది అనమాట. అతను అలా ఫీల్ అయింది అనమాట. Kamal examined his foot and saw 2 tiny marks near the ankle. సో అది అతను అంటే అతనికి ఫీల్ అయ్యింది కదా ఏదో కరిచినట్టు ఏదో కుట్టినట్టు. సో అతను అప్పుడు ఏం చేసిండంటే చూసుకున్నాడు అనమాట. అతను చూసుకున్నప్పుడు అతని యాంకిల్ అంటే మనం ఎక్కడైతే పట్టీలు వేసుకుంటామో అక్కడ అతనికి 2 tiny marks అంటే చిన్నవి 2 కాట్లు కనిపించినాయి అంట, పాములాగా. Convinced it was a snake bite, he hastily tied a rope just above his knee and called out to a relative working నియర్ బై. సో ఇంకా అతను చూసుకోగానే అతనికి అది అతను ఫిక్స్ అయిపోయినట్టు అనమాట. అతను డిసైడ్ అయిపోయినట్టు ఏమని అంటే అతనికి పాము కచ్చిందని. సో ఇంకా అతను చాలా తొందరగా అంటే హ్యాస్టిలీ అంటే చాలా స్పీడ్గా అనమాట ఒక క్లాత్ తీసుకొని అతను నీకి కట్టేసుకున్నాడు అనమాట. అంటే రక్తము సర్క్యులేట్ అవ్వకుండా, విషం అంతా అతని బాడీకి స్ప్రెడ్ అవ్వకుండా జస్ట్ అతను ఒక రోప్తో, ఒక తాడుతో కట్టేసుకున్నాడు అనమాట. అండ్ హీ కాల్డ్ అవుట్ టు ఏ రిలేటివ్ వర్కింగ్ నియర్ బై. సో ఒక పక్కన పొలాలలో పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు అనమాట అక్కడ అతను. Who immediately took him by taxi to a local doctor's dispensary. సో వాళ్ళని పిలవగానే వాళ్ళు ఒక టాక్సీని తీసుకొని వచ్చి అక్కడ ఉన్న లోకల్ డాక్టర్ దగ్గరికి అతన్ని తీసుకొని వెళ్ళారు అనమాట. అన్ఫార్చునేట్లీ the doctor was not a fully qualified allopathic practitioner and did not know about anti-venin serum, anti-snake venom or how to administer it. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అతన్ని టాక్సీలో ఒక లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. కానీ అక్కడ ఉన్న ఒక డాక్టర్ అన్ఫార్చునేట్గా అతనికి అంటే అతను అంత క్వాలిఫైడ్ డాక్టర్ కాదనమాట. అతను జస్ట్ ఆర్ఎంపీ డాక్టర్స్ ఇలా విలేజెస్లో ఉంటారు కదా, జస్ట్ ఫస్ట్ ఎయిడ్ కోసం క్యూర్ అవ్వడం కోసం అప్పటికప్పుడు వాళ్ళు ఏదో ఇస్తారు. కానీ ఇక్కడ ఉన్న డాక్టర్ అలోపతిక్ ప్రాక్టీషనర్ కానీ ఫుల్లీ క్వాలిఫైడ్ కాదు. సో అతనికి పాము కరిస్తే ఎలాంటి యాంటీ సీరం ఇవ్వాలి అనేది అతనికి తెలియదు అనమాట. He gave Kamal a pain-killing injection and antibiotic tablets. He told him to rest at home until the pain subsides.
సో ఇంకా అతను ఏం చెప్తాడు అంటే కమల్కి ఒక పెయిన్ కిల్లింగ్ ఇంజెక్షన్ ఇస్తాడనమాట, జస్ట్ నొప్పి తగ్గడానికి. ఇంకా యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఇస్తాడు, అవి ఇచ్చి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, అంటే పెయిన్ తగ్గే వరకు రెస్ట్ తీసుకో అని చెప్తాడు. So here we have a picture. We can see in this picture he is Kamal and they are the వర్కర్స్, ఐ మీన్ దే ఆర్ ద రిలేటివ్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. వాళ్ళు అక్కడ పని చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు అతనికి 2 టైనీ మార్క్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. ఇది కనపడగానే అతను వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళందరూ వచ్చి అతన్ని లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. బట్ అన్ఫార్చునేట్ గా లోకల్ డాక్టర్ ఎవరైతే ఉంటారో అతను ఫుల్లీ క్వాలిఫైడ్ కాదు. అండ్ అతనికి స్నేక్ బైట్ అయితే ఎలాంటి యాంటీబయాటిక్ ఇవ్వాలి, ఎలాంటి యాంటీవెనమ్ సీరం ఇవ్వాలి అనేది అతనికి తెలియదు. సో అతనికి ఏం తెలుసు అంటే జస్ట్ ఒక పెయిన్ కిల్లింగ్ ఇంజెక్షన్ ఇచ్చి యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఇస్తాడు, ఇంటికి వెళ్ళి ఆ తగ్గే వరకు రెస్ట్ తీసుకోమని చెప్తాడు అనమాట, అంతే. సో ఇంకా వాళ్ళు కూడా ఆ మాట వినేసి ఇంటికి వచ్చేస్తారు. But during the next few hours, Kamal felt increasingly giddy and vomited continually. His right foot and lower legs swelled alarmingly and the pain was unbearable. Kamal's relatives rushed him to a large public hospital in central Mumbai. సో అది తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు కమల్. కానీ కొన్ని ఫ్యూ అవర్స్ తర్వాత, అంటే కొన్ని గంటల తర్వాత ఆ పెయిన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. గిడ్డీ అండ్ వామిటెడ్ కంటిన్యూల్లీ, అంటే అతనికి ఆ పెయిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అండ్ కంటిన్యూస్ గా అతనికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ హిజ్ రైట్ ఫుట్ అండ్ లోవర్ లెగ్స్ స్వెల్డ్ అలార్మింగ్లీ. ఇంకా అతని రైట్ ఫుట్, కుడి కాలు ఏదైతే పాము కరిచింది, ఆ కాలు ఇంకా ఆ లెగ్ అంతా వాపు వస్తూ ఉంటది అనమాట, అంటే ఉబ్బుతూ ఉంటది అనమాట అది. అండ్ ద పెయిన్ వాజ్ అన్బేరబుల్. ఇంకా నొప్పి ఎలా ఉంటుంది అంటే ఇంకా అతను తట్టుకోలేడు అనమాట, అంత నొప్పి వస్తూ ఉంటది అతనికి. సో ఇంకా కమల్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా ఫాస్ట్ గా వచ్చి అతన్ని సెంట్రల్ ముంబైలో ఉన్న హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. By then it was more than 5 hours since Kamal had been bitten and blood had begun to ooze from the snake bite marks. His gums were also bleeding and a soft thin tube put through Kamal's nose into his stomach revealed a large amount of blood. Fearing that it might already be too late, the doctor gave Kamal an injection of antivenin and began an emergency blood transfusion. సో అప్పటికే అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పటికీ అది 5 hours అయిపోతుంది అనమాట. అండ్ కమల్ హ్యాడ్ బీన్ బీటన్ అండ్ బ్లడ్ హ్యాడ్ బిగన్ టు ఊజ్. సో ఇక్కడ కమల్ని అప్పటికి కచ్చి 5 hours అయిపోతుంది కాబట్టి అప్పటికి అది ఏమవుతుంది అంటే ఈ టైనీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అందులోంచి బ్లడ్ అనేది బయటికి రావడం స్టార్ట్ అవుతూ ఉంటది అనమాట. హిస్ గమ్స్ వేర్ ఆల్సో బ్లీడింగ్ అండ్ ఎ సాఫ్ట్ థిన్ ట్యూబ్ పుట్ త్రూ కమల్స్ నోస్ ఇన్ టు హిస్ స్టమక్ రివీల్డ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్. సో ఇంకా అతని గమ్స్ బ్లీడ్ అవుతున్నాయి అంటే అతని నోట్లోంచి కూడా రక్తం వస్తుంది అని అర్థం అనమాట. సో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న డాక్టర్స్ ఏం చేస్తారు అని అంటే అతని నోస్ లో ఒక పైప్ వేసి స్టమక్ వరకు ఆ బ్లడ్ ఏదైతే ఉందో అదంతా బయటికి తీస్తూ ఉంటారు అనమాట. ఫియరింగ్ దాట్ ఇట్ మైట్ ఆల్రెడీ బీ టూ లేట్. సో ఇంకా వాళ్ళు ఏమని భయపడతారు అని అంటే యాక్చువల్లీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని. ద డాక్టర్ గేవ్ కమల్ అన్ ఇంజెక్షన్ ఆఫ్ యాంటీవెనిన్. సో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత బ్లడ్ అంతా బయటకు తీసేసి అక్కడ ఉన్న వాళ్ళ డాక్టర్స్ ఉంటారు కదా కమల్కి యాంటీవెనిన్ ఇంజెక్షన్ ఇస్తారనమాట, అంటే స్నేక్ కి యాంటీబయాటిక్ అనమాట అది. అండ్ బిగాన్ అన్ ఎమర్జెన్సీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. సో ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అండ్ యాంటీవెనిన్ సిరమ్ ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చి వెంటనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. Over the next 3 days, Kamal was given 15 such transfusions as well as a repeat shot of antivenin. సో ఇంకా ఆ రోజే కాకుండా కంటిన్యూస్ గా నెక్స్ట్ 3 days కి కమల్కి, అంటే నెక్స్ట్ 3 days కమల్ వాజ్ గివెన్ 15 సచ్ ట్రాన్స్ఫ్యూషన్స్. అంటే 3 days లో 15 times, అంటే 1 day లో 5 times అతని బ్లడ్ అనేది ఏం చేస్తారు క్లీన్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇంకా వెంటనే యాంటీవెనిన్ షార్ట్ ఇంజెక్షన్ కూడా అతనికి వేస్తూ ఉంటారు. It was only after the 5th day that he was declared out of danger. సో ఇంకా అలా 3 days కంటిన్యూగా ఇచ్చిన తర్వాత యాంటీవెనిన్ కూడా ఇచ్చిన తర్వాత 5th day అప్పుడు వాళ్ళు డిక్లేర్ చేస్తారు ఏమని అని అంటే కమల్ ఇంకా అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉన్నాడు, అతనికి ఇంకా ఏమీ ప్రాబ్లం లేదు అని. ఆఫ్టర్ అబౌట్ ఎ fortnight he was finally discharged from the hospital. సో ఇంకా 4 nights అంటే 2 nights అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా 2 nights తర్వాత కమల్ని హాస్పిటల్ నుంచి టోటల్ గా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేస్తారు. Only
about 50 of the more than 200 species of snakes in India are venomous. Of these, only 4 Russell's viper, saw-scaled viper, Indian cobra, and common crate are really dangerous. They are found across the country, from desert to fertile plains. సో ఇక్కడ 200 స్పీషీస్ అంటే 200 టైప్స్ ఆఫ్ స్నేక్స్ చాలా డేంజరస్ అనమాట. అందులో 50 ఇంకా ఎక్కువ డేంజరస్ అనమాట. సీ హియర్ ఓన్లీ అబౌట్ 50 ఆఫ్ ద మోర్ దాన్ 200 స్పీషీస్ ఆఫ్ స్నేక్స్ ఇన్ ఇండియా ఆర్ వెనామస్. ఓకే, 200 టైప్స్ ఆఫ్ స్నేక్స్ లో అంటే వెనామస్ అంటే పాయిజనస్ అనమాట. ఆ పాయిజనస్ స్నేక్ లో 50 చాలా ఎక్కువ పాయిజనస్ అనమాట. ఆఫ్ దిస్ ఓన్లీ 4 అంటే ఈ 50లో కూడా ఇంకా 4 ఉన్నాయి. అవి ఏంటివి అంటే రసల్స్ వైపర్, సాస్కేల్ వైపర్, ఇండియన్ కోబ్రా అండ్ కామన్ క్రేట్ ఆర్ రియల్లీ డేంజరస్. సో ఈ 50లో కూడా ఈ 4 అనేటివి చాలా చాలా డేంజరస్ స్నేక్స్ అనమాట. దే ఆర్ ఫౌండ్ అక్రాస్ ద కంట్రీ ఫ్రమ్ డెజర్ట్ టు ఫర్టైల్ ప్లేన్స్. సో ఈ 4 ఏవైతే ఉన్నాయో రసల్ వైపర్, సాస్కేల్ వైపర్, ఇండియన్ కోబ్రా అండ్ కామన్ క్రేట్, ఇవన్నీ మనకి అక్రాస్ ద కంట్రీ కనిపిస్తాయి. ఎక్కడంటే డెజర్ట్ నుంచి ఫర్టైల్ ప్లేన్స్ వరకు, అంటే ఓన్లీ మట్టి నుంచి ఫర్టైల్ ప్లేన్స్ వరకు, అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇవి మనకి ఎక్కడైనా కనిపిస్తాయి అనమాట. వైల్ ఆల్ ద 4 ఆర్ మోస్ట్ కామన్ ఇన్ రూరల్ ఇండియా. సో ఈ 4 ఏవైతే ఉన్నాయో మనకి ఈ స్పీషీస్ రసల్ వైపర్, సాస్కేల్, ఇండియన్ కోబ్రా అండ్ కామన్ క్రేట్, ఇవి ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి అనమాట మనకి. ఇండియన్ కోబ్రాస్ అండ్ కామన్ క్రేట్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ అండ్ అరౌండ్ ఎనీ హ్యూమన్ డ్వెల్లింగ్. సో ఇండియన్ కోబ్రాస్ అండ్ ఇంకా కామన్ క్రేట్స్ అయితే ఉన్నాయి కదా, అవి మనము ఎక్కడైనా సరే ఇండియాలో అంటే రూరల్ ఏరియాస్ లో మనం తవ్వుతాం కదా, సో అక్కడ ఎక్కడ అంటే అక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. పోజింగ్ డేంజర్ ఈవెన్ ఇన్ ద సబర్బ్స్ ఆఫ్ మేజర్ సిటీస్ లైక్ ముంబై, కోల్కతా అండ్ న్యూఢిల్లీ. సో ఇంకా ఇవి ఎక్కడ మెయిన్ గా కనిపిస్తాయి అంటే ముంబై, కోల్కతా అండ్ న్యూఢిల్లీలో కంపల్సరీగా ఇలాంటి స్నేక్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇవి ఇంకా చాలా చాలా డేంజరస్ అనమాట. So in this picture we can see a Russell viper snake. Of the death-dealing quartet, the Russell's viper is found from the paddy fields and river valleys of North India to the densely forested hills of Tamil Nadu, Kerala and Karnataka in the south. So tan or brownish thick-bodied and reaching a length of 1 meter, it has long movable fangs that inject a large amount of venom, మేకింగ్ ఇట్ ఈవెన్ మోర్ డేంజరస్ దాన్ ద ఇండియన్ కోబ్రా. సో ఇక్కడ పిక్చర్ లో మనం చూడొచ్చు రసల్ వైపర్ అనమాట. దీని బాడీ చూడొచ్చు మనము, ట్యాన్ అంటే నార్మల్ గా మన స్కిన్ కలర్ లోనే ఉంటది అండ్ బ్రౌనిష్ కలర్ లో దీనికి ఇట్లా రౌండ్ రౌండ్స్ ఉన్నాయి అనమాట. అండ్ హ్యాస్ లాంగ్ మూవబుల్ ఫ్యాంగ్స్ దట్ ఇంజెక్ట్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ వెనమ్. సో ఇది దీని బాడీ చూడొచ్చు మనము 1 మీటర్ లెంత్ అనేది ఉంటది అనమాట ఇది. సో యాక్చువల్లీ ఆఫ్ ద డెత్ డీలింగ్ క్వార్టెట్ ద రసల్ వైపర్ ఈస్ ఫౌండ్ ఫ్రమ్ ద ఫ్యాడీ fields and river valleys of North India to the densely forested hills of Tamil Nadu, Kerala and Karnataka in the south. సో ఇవి నార్త్ లో ఇక్కడ చూసుకుంటే నార్త్ లో మనకి ఇవి ఎక్కువ వరి చేన్లలో ఎక్కువ కనిపిస్తాయి అనమాట. మనం బియ్యం వేస్తాం కదా వరి చేన్లలో అక్కడ, అండ్ రివర్ వ్యాలీస్ ఆఫ్ నార్త్ ఇండియా. సో ఇవి అంటే నదులు అలాంటివి అక్కడ కనిపిస్తాయి అనమాట. ఇంకా ఇక్కడ అంటే సౌత్ సైడ్ మనకి కేరళ, కర్ణాటకలో అండ్ తమిళనాడులో ఫారెస్టెడ్ హిల్స్ ఉంటాయి కదా, అంటే ఫారెస్ట్ లో చాలా ఎత్తు ఫారెస్ట్ లో ఉంటాయి కదా, అక్కడ సైడ్ మనకి ఇవి ఎక్కువ కనిపిస్తాయి అనమాట. ఓకే, tan or brownish thick bodied and reaching a length of 1 meter. సో ఆల్రెడీ టోల్డ్ యూ దట్ దిస్ అంటే ఇది పాము ఎంత పొడుగు ఉంటుంది అంటే 1 మీటర్ లెంత్ ఉంటుంది అనమాట. దాని బాడీ ఎలా ఉంటుంది అంటే ట్యాన్ కలర్ లో, అంటే మన నార్మల్ స్కిన్ కలర్ లో ఉంటుంది. అండ్ ఇంకా చాలా లావుగా ఉంటుంది అనమాట. అండ్ మూవబుల్ ఫ్యాంగ్స్ అంటే దాని తోక ఏదైతే ఉందో అది దాంట్లో ఎక్కువ విషయం ఉంటుంది అనమాట దానికి. అండ్ మేకింగ్ ఇట్ ఈవెన్ మోర్ డేంజరస్ దాన్ ద ఇండియన్ కోబ్రా. సో అది ఇండియన్ కోబ్రా కంటే కూడా చాలా డేంజరస్ అనమాట. సో మోనోకిల్ కోబ్రా ఇక్కడ ఇచ్చారు మనకి, స్పెక్టాకిల్ కోబ్రా అంట ఇది. The Indian cobra, a relative of some killer snakes of Asia, Africa and Australia, is readily recognized by the spectacle picture on the right and monocle picture on the left. Okay, marks on its back. However, the black cobra has no distinguishing marks. The Indian cobra, a relative of some killer snakes of Asia, Africa and Australia, is readily recognized by the spectacle picture on the right and monocle picture on the left, marks on its back. However, the black cobra has no distinguishing marks. సో ఇక్కడ మనము ఇండియన్ కోబ్రా గురించి మాట్లాడుతున్నాం. సో ఇండియన్ కోబ్రాలో వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైప్స్ అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు
అంటే ఇవి చాలా కిల్లర్ స్నేక్స్ అన్నమాట. ఏషియాలో గానీ, ఆఫ్రికాలో గానీ, ఆస్ట్రేలియాలో గానీ. సో ఇవి రికగ్నైజ్ చేయడానికి చాలా ఈజీ అన్నమాట. స్పెక్టాకిల్ అంటే మనం స్పెక్స్ పెట్టుకుంటాం కదా, టూ ఐస్ ఉంటాయి మనకి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ పిక్చర్ అన్నమాట. ఇది రైట్ లెఫ్ట్ 2 కళ్ళలాగా ఉన్నాయి కదా, సో స్పెక్టాకిల్ కోబ్రా అంటాం దీన్ని మనము. అండ్ మోనాకిల్ అంటే ఒక్కటే ఉంటది అనమాట. ఇది పిక్చర్ ఆన్ ద లెఫ్ట్. సో ఇది అన్నమాట మోనాకిల్ కోబ్రా. ఓకే, however the black cobra has no distinguishing marks. సో బ్లాక్ కోబ్రా కి అలాంటి మార్క్స్ ఏవి ఉండవన్నమాట. సో ఇది బ్లాక్ కోబ్రా అన్నమాట. సో 3 ఇండియన్ కోబ్రాసే, కాకపోతే ఇవి డిఫరెంట్ టైప్స్ అన్నమాట. About 1.5 at 2 meters long, the cobra spends much of its time underground or beneath dead logs or stones, feeding mainly on frogs and rats. సో ఇవి ఎంత పొడుగు ఉంటాయి అని అంటే 1.5 నుంచి 2 meters లాంగ్ ఉంటాయి. వేరాజ్ రసెల్స్ వైపర్ ఈజ్ 1 meter లాంగ్. ఓకే, రసెల్ వైపర్ మనకి ఎంత ఉంటుంది, జస్ట్ 1 meter లాంగ్ ఉంటుంది. ఈ కోబ్రాస్ అనేటివి మనకి 1.5 నుంచి 2 meters లాంగ్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి ఇంకా దీని టైం ఎక్కడ స్పెండ్ చేస్తే బాగా అని అంటే అండర్ గ్రౌండ్ లో మనకి అంటే భూమి లోపల స్పెండ్ చేస్తాయి అనమాట. ఇంకా స్టోన్స్ కింద లేదంటే చాలా లోతుగా ఉండే ఏమంటారు హోల్స్ ఉంటాయి కదా అందులలో. అండ్ ఇంకా దీనికి ఫీడింగ్ ఏంటిది అని అంటే ఇవి బాగా కప్పల్ని ఎలుకల్ని తింటాయి అనమాట. The cobra's bite is shallow and delivers a smaller dose of venom, but the venom is 3 times as toxic as that of Russell's viper. Toxic అంటే dangerous అన్నమాట. సో ఇది మనకి ఆ కోబ్రా ఏదైతే కాటు వేస్తుంది కదా మనని, ఆ కాటు చాలా లోతుగా వేస్తుంది అనమాట. అండ్ డెలివర్స్ ఏ స్మాలర్ డోస్ ఆఫ్ వెనమ్, కొంచెమే విషం లోపలికి వదులుతుంది. కానీ ఆ విషం ఎంత డేంజరస్ అంటే రసెల్ వైపర్ మనని కాటేసినప్పుడు ఇది కాటేస్తే మనకి రసెల్ వైపర్ కన్నా ఇది 3 times ఎక్కువ విషం మనకి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. యాక్చువల్ గా ఇది రసెల్ వైపర్ కన్నా చాలా డేంజరస్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే రసెల్ వైపర్ ఎంత విషం వేసినా అంతే, కానీ ఇది కొంచెం విషం వేసినా కూడా రసెల్ వైపర్ కంటే 3 times ఎక్కువ అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. Even more toxic is the venom of the secretive and timid common crate. 1 to 1.5 meters in length. It is found throughout India. The common crate is usually glistening bluish black with thin, often indistinct white cross bands. సో క్రేట్ గురించి మనకి ఇక్కడ ఇచ్చారు. సో క్రేట్ ఇది అనమాట. ఇవన్నీ ఇండియన్ కోబ్రాస్, స్పెక్టాకిల్ కోబ్రా, మోనోకిల్ కోబ్రా, ఇండియన్ కోబ్రా. సో డిఫరెంట్ టైప్స్ కోబ్రాస్ లోని. సో ఇది మనకి కామన్ క్రేట్ అనమాట. మనం చూస్తున్నాం కదా అక్కడ సా స్కేల్, రసెల్ వైపర్, ఇండియన్ కోబ్రాస్ అండ్ కామన్ క్రేట్. సో దిస్ ఈజ్ అ కామన్ క్రేట్ అనమాట. ఈవెన్ మోర్ టాక్సిక్ ఇస్ ద వెనమ్ ఆఫ్ ద సీక్రెటివ్ అండ్ టిమిడ్ కామన్ క్రేట్. సో ఇది అన్నిటికంటే కూడా ఎక్కువ డేంజరస్ అనమాట. టాక్సిక్ అంటే డేంజరస్. 1 to 1.5 meters in length. ఓకే, సో ఇది ఎంత లాంగ్ ఉంటుంది అంటే 1 to 1.5 meter లెంత్ లో ఇది ఉంటుంది. ఇట్ ఈస్ ఫౌండ్ త్రూ అవుట్ ఇండియా. సో ఇది ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది అనమాట. ద కామన్ క్రేట్ ఈస్ యూజువల్లీ గ్లిసనింగ్ అంటే షైనింగ్ అనమాట. చూడడానికి ఇది ఎలా ఉంటుంది అంటే చాలా షైనింగ్ గా ఉంటుంది అనమాట. బ్లూయిష్ బ్లాక్, సో టోటల్లీ బ్లాక్ కాదు, టోటల్లీ బ్లూ కాదు. సో బ్లూయిష్ బ్లాక్ లో అంటే మనం అది బ్లాక్ బ్లూ అర్థం కానట్టుగా ఉంటది. విత్ థిన్ ఆఫ్ అండ్ డిస్టింక్ట్ వైట్ క్రాస్ బ్యాండ్స్. సో ఇది చూడడానికి ఎలా ఉంటుంది అంటే చాలా షైనింగ్ గా ఉంటుంది, బ్లూయిష్ బ్లాక్ కలర్ లో ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది అండ్ అంటే కనబడినట్టుగా అండ్ వైట్ క్రాస్ బ్యాండ్స్ దీనికి ఉంటాయి అనమాట. సో వీ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్ హియర్. Contrary to what many people believe, most snakes are timid, nocturnal creatures feeding mostly on rats, mice, frogs, toads, lizards, or birds. They attack humans only when actually stepped upon or provoked in some way. Precautions such as wearing shoes and long trousers when walking through high grass and undergrowth will lessen the risk of being bitten. For most snake bites in India occur as people walk barefoot. Carry a lantern or a torch when you venture out at night. సో చాలా మంది మనుషులు అంటే చాలా మంది ఏమని నమ్ముతారు అని అంటే snakes are timid nocturnal creatures feeding mostly on rats, mice, frogs, toads, lizards or birds. సో చాలా మంది ఏమని నమ్ముతారు అని అంటే ఈ స్నేక్స్ అనేవి జస్ట్ నైట్ టైమ్స్ లో మాత్రమే బయటికి వస్తాయి అండ్ ఇవి ర్యాట్స్, ఫ్రాగ్స్, ఎలుకల్ని, బల్లుల్ని, పక్షుల్ని ఇవే తింటాయి అని నమ్ముతారు అనమాట వాళ్ళు. నాక్టర్నల్ క్రీచర్స్ అంటే నార్మల్ గా నైట్ బయటకు వచ్చే క్రీచర్స్ ని నాక్టర్నల్ క్రీచర్స్ అంటాము. దే అటాక్ హ్యూమన్స్ ఓన్లీ వెన్ యాక్చువల్లీ స్టెప్డ్ అపాన్ ఆర్ ప్రొవోక్డ్ ఇన్ సమ్ వే.
సో అవి మనని ఎప్పుడు అటాక్ చేస్తాయి అంటే మనుషుల్ని ఎప్పుడు అటాక్ చేస్తాయి అని అంటే మనం దానిపైన కాలు పెట్టినప్పుడు దాన్ని కదిలిచ్చినప్పుడు అవి మన పైన అటాక్ చేస్తాయని మనము నమ్ముతాం. ప్రికాషన్స్ సచ్ as wearing shoes and long trousers when walking through high grass and undergrowth will lessen the risk of being bitten. సో ఇంకా ఇక్కడ ప్రికాషన్స్ ఏం చెప్తున్నారు మనకి అని అంటే మనము బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఒక మన పొలంలోకి చాలా పెద్ద పెద్దగా గడ్డి ఉన్నప్పుడు మనం పొలంలోకి వెళ్తే అప్పుడు మనము షూస్ వేసుకోవాలి. లాంగ్ ట్రౌజర్స్ అంటే మన కాలు మొత్తం కవర్ అయ్యేలాగా షూస్ వేసుకోవాలి, ప్యాంట్స్ వేసుకోవాలి. అండ్ విల్ లెసన్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బిటెన్. సో ఇలాంటివి వేసుకొని అంటే మనం కరెక్ట్ గా ప్రికాషన్స్ తీసుకొని బయటికి వెళ్ళినట్టయితే కనుక అవి మనని కరవకుండా అంటే లెస్ ఛాన్సెస్ విల్ హ్యావ్. ఓకే, ఫర్ మోస్ట్ స్నేక్ బైట్స్ ఇన్ ఇండియా అకర్ as పీపుల్ వాక్ బేర్ ఫుట్. సో చాలా మందిని పాము కరవడానికి రీజన్ ఏంటిది అని అంటే వాళ్ళు చెప్పులు లేకుండా షూస్ లేకుండా పొలాల్లోకి లేదంటే బయటికి వెళ్తారు. చాలా మంది చెప్పులు లేకుండానే బయటికి వెళ్తారు. సో దిస్ ఈస్ ద మోస్ట్ మెయిన్ రీజన్ అన్నమాట. ఓకే, స్నేక్ బైట్స్ కి క్యారీ ఎ ల్యాంటర్న్ ఆర్ ఎ టార్చ్ వెన్ యూ వెంచర్ అవుట్ ఎట్ నైట్. సో నైట్ టైమ్స్ లో మీరు బయటికి వెళ్ళేటప్పుడు టార్చ్ అయినా లేదంటే మనం దీపం ఉంటది కదా ఇలా పైన శీషం లాంటిది వచ్చి అలాంటి దీపం కానీ మీరు బయటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి అని ఇక్కడ మనకి ప్రికాషన్స్ అనేవి ఇస్తున్నారు. బీట్ ద గ్రౌండ్ అహెడ్ విత్ ఎ లాంగ్ స్టిక్ యాజ్ యూ వాక్. స్నేక్స్ విల్ పర్సీవ్ ద వైబ్రేషన్స్ అండ్ స్లిథర్ అవే. సో మీరు అలా బయటికి వెళ్ళినప్పుడు సో నైట్ టైమ్స్ లో ఇక్కడ మనకి ప్రికాషన్స్ అనేవి ఏమి ఇచ్చిరు అంటే ల్యాంటర్న్ అయినా లేదంటే టార్చ్ అయినా తీసుకొని వెళ్ళండి అని. ఓకే, సో అలా మీరు వెళ్ళేటప్పుడు చేతిలో ఒక స్టిక్ అంటే పొడవాటి ఒక కట్టె పట్టుకొని ఇలా భూమిని కొడుతూ టచ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి స్నేక్స్ కి వినిపిస్తాయి అనమాట. అలా వినిపించినప్పుడు అవి పక్కకి జారుకుంటాయి. ద స్నేక్స్ మూవ్ అరౌండ్ యాజ్ లాంగ్ యాజ్ దే హ్యావ్ రాట్స్ టు ఫీడ్ ఆన్. ఓకే, స్నేక్స్ ఎంతవరకు వెళ్తాయి అని అంటే వాటికి తినడానికి ఆ ఎలుకల్ని పట్టుకోవాలి అని అంటే అవి ఎంత దూరమైనా వెళ్తాయి అనమాట. హెన్స్ కీప్ యువర్ హోమ్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్ ర్యాట్ ఫ్రీ. సో ఇంకా అవి ర్యాట్స్ ని పట్టుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్తాయి అని మనం ఇక్కడ చెప్పుకున్నాం కాబట్టి మీ ఇంటి నుంచి ర్యాట్స్ ని దూరంగా పెట్టండి. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రికాషన్ అనమాట. ఓకే, ర్యాట్స్ పట్టుకోవడానికి స్నేక్స్ వస్తాయి కాబట్టి స్నేక్స్ మన ఇంట్లోకి వెల్కమ్ చేయకుండా ర్యాట్స్ లేకుంటే అవి మన ఇంట్లోకి రావు అన్నట్టుగా ఒక ప్రికాషన్ అనమాట మనకి ఇది. వన్ షుడ్ బి అలర్ట్ డ్యూరింగ్ ద మాన్సూన్ సీజన్ వెన్ స్నేక్స్ ఆర్ మోస్ట్ యాక్టివ్. సో మాన్సూన్ సీజన్ లో మనము చాలా అలర్ట్ గా ఉండాలి. అవి స్నేక్స్ యాక్టివ్ గా ఉండే ఒక సీజన్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద లెసన్స్ ద స్నేక్స్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ థింక్ సో. For more videos, please like, share and subscribe my channel. Thank you.